ఈ దినం పరము నుండి దిగివచ్చు మాట. ఇది నీ జీవితానికి వెలుగుల బాట. నీ ఒడిలో ఉంచబడిన దీవెనల మూట, అద్భుతాల ఆనంద ఊట. ఫిబ్రవరి 22 సంవత్సరమంతా మీరు బైబిల్ చదివి ముగించడానికి ఈరోజు మీరు చదవవలసిన లేఖన భాగం ఉదయం సంఖ్యాకాండము 3 మరియు 4 అధ్యాయములు, సాయంత్రం మార్కు సువార్త 3వ అధ్యాయము 20 నుండి 35వ వచనం వరకు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరికీ ఈ ఉదయకాలం నా ప్రశస్తమైనటువంటి వందనాలు తెలియచేస్తున్నాను. ఎలా ఉన్నారు? బాగున్నారు కదూ? ప్రభు యొక్క హస్తం ఈరోజు నిశ్చయముగా మీ మీదికి దిగి వస్తుంది. ఆయన మీరు కోరుకున్న త్రోవలో మిమ్మలను అద్భుతంగా నడిపించి మీకు జయమును ప్రసాదించునుగాక. ఆయన కృప ఎల్లప్పుడూ మీరు అనుభవించుదురుగాక. క్రీస్తునందు దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు ఈ దినం మన కొరకు ఏర్పాటు చేసిన వాక్యాన్ని చదువుకుందాం. యోహాను సువార్త 14వ అధ్యాయం 1వ వచనం. మీ హృదయమును కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసముంచుచున్నారు, నా యందును విశ్వాసముంచుడి. ప్రియమైన దేవుని బిడ్డలారా, సాక్షాత్తు మన ప్రభుని యేసుక్రీస్తు వారు మాట్లాడినటువంటి మాటల్ని మనం చదువుకున్నాం. నా యందును విశ్వాసముంచుడి. ఎందుకు ఆయన యందు విశ్వాసముంచాలి? ఆయన మన దేవుడు గనక, ఆయన మన ప్రభు గనక, ఆయన మన క్షేమాన్ని కోరువాడు గనక, ఆయన మన భవిష్యత్తును ఎరిగి ఉన్నాడు. కాబట్టి ఆయన యందు మనము విశ్వాసముంచాలి. మన జీవితానికి ప్రారంభం ఆయనే, మన జీవితానికి అంతము ఆయనే. ఆయన ఆదియు ఆయన అంతమునై ఉన్నాడు. ఆయనను నమ్మిన వారు ఎక్కడ ఏ కాలంలో ఎవ్వరు కూడా ఓడిపోలేదు. అందుకే ప్రభు అంటున్నారు, నా యందును విశ్వాసముంచండి. మీరు ఎవరెవరి యందున విశ్వాసముంచుచున్నారు? మీరు అపజయం పాలవుతున్నారు, మీరు నిరాశ పడిపోతున్నారు, మీరు ఓడిపోతున్నారు, మీరు మోసపోతున్నారు. నా ప్రియ బిడ్డ, నీవు ఈ దినం నా యందు విశ్వాసముంచు. ఎంత చక్కటి ఆహ్వానం, ఎంత చక్కటి మాట ప్రభు నీకు సెలవిస్తున్నారో వింటున్నావా? ప్రియ దేవుని బిడ్డ, ఈ ఉదయకాలం ఒక్కసారి ఆయన మీద నీ భారం వెయ్యి, ఆయనను నమ్ము. ఆయన వెనకాల, ఆయన అడుగుజాడలలో నీవు స్తుతి గానాలు చేస్తూ ముందుకు సాగి వెళ్ళు. తప్పకుండా విజయం నిన్ను వరిస్తుంది. చాలా కాలం క్రితం ఒక పుస్తకంలో ఒక కథ చదివాను. R&B డిపార్ట్మెంట్ వారు రోడ్లు విశాలపరుస్తున్నారు. అయితే ఆ రోడ్డు ప్రక్కన పొడవైన చెట్లు, అనేకమైన చెట్లు నాటబడి ఉన్నాయి. ఆ చెట్లు నరుకుతున్నారు, రోడ్లు విశాలపరుస్తున్నారు. అయితే ఒక చెట్టును మాత్రం వారు నరికివేయకుండా దాన్ని వదిలేసి ముందున్నటువంటి కొన్ని గుంపు గల చెట్లని నరకడానికి వెళ్ళారు. ఈ చెట్టుని నరకకుండా ఎందుకు వెళ్ళారో ఎవరికి అర్థం కాలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ముందున్నటువంటి ఆ చెట్లను నరికివేసి ఒక వారం 10 రోజులకి ఈ చెట్టు నరకడానికి వచ్చారు. అప్పుడు ఆ చెట్టు నరికిన తర్వాత ఆ చెట్టు మీద ఒక పక్షి గూడు ఉంది, కానీ అందులో నుండి పిల్లలు ఎప్పుడో ఎగిరిపోయినాయి. ఆ గూటిలో ఈ పక్షి ఆ పుల్ల ఈ పుల్ల, ఆ చెత్త ఈ చెత్త ఏరి ఒక గూడు కట్టింది. ఆ గూటిలో ఒక పేపర్ ఉంది. ఆ పేపరు ఒక సండే స్కూల్ పుస్తకం. అది ఆ పుస్తకంలో ఆ పేపర్ని ఎవరు చించి
బయట పారవేశారో తెలియదు. ఆ తల్లి పక్షి ఆ పేపర్ని తీసుకుని వచ్చి ఆ గూటిలో దాన్ని చక్కగా దాన్ని పొట్ట కింద అలా గూటిలో మెత్తగా ఉండినట్లు అది వేసుకున్నది. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ పేపర్ బయటకు వచ్చింది. ఆ పేపర్లో చూస్తే ఏముందో తెలుసా? మేము దేవునిని విశ్వసిస్తున్నాము అని రాయబడింది. ఎంత అద్భుతం! వాస్తవానికి ఈ డిపార్ట్మెంట్ వారు ఆ చెట్టుని ఎప్పుడో నరికి వేసేవారు. వాళ్ళు అలా ఎందుకు వదిలేసి వెళ్ళిపోయారో తెలియదు. ముందున్నటువంటి ఆ చెట్లను నరికి తిరిగి వచ్చేసరికి కొన్ని రోజుల కాల వ్యవధి పట్టింది. అప్పటికే ఈ తల్లి పక్షి పిల్లలు చేసింది. ఆ పిల్లలను తీసుకుని వెళ్ళిపోయింది. కేవలం గూడు మాత్రమే మిగిలింది. దేవుణ్ణి విశ్వసించినటువంటి వారు, నా ప్రియమైనటువంటి వాళ్ళరా, అవి పక్షులు కానీ పశువులు కానీ ఏవి కూడా దేవుని నుండి క్షేమాన్ని పొందకుండా ఉండలేవు, కాపుదల పొందకుండా ఉండలేవు. మీరు అనేక పక్షుల కంటే శ్రేష్ఠులు కారా అని ప్రభువైన యేసుక్రీస్తు వారు అన్నారు. అవును, ఇది కాకతాళీయంగా జరిగి ఉండొచ్చు అని మీరు అనుకుంటున్నారు, కానీ కాదు. దేవుణ్ణి విశ్వసిస్తున్నాము అనే పేపర్ ఆ పక్షులకి అందులో ఉన్నటువంటి వాక్యం తెలియకపోయినా అర్థవంతంగా సందర్భానుసారంగా ప్రభు ఆ మాటని ఆ పక్షి పిల్లల పట్ల నెరవేర్చారు. ఈరోజు నువ్వు దేవుణ్ణి గనక విశ్వసిస్తున్నట్లయితే, నువ్వు దేవుణ్ణి గనక నమ్ముతున్నట్లయితే నీకు క్షేమం కలుగుతుంది. ఆయన నిన్ను సమృద్ధి గల చోటుకి తీసుకుని వెళ్తాడు. నీకు అద్భుతమైన కృపనిచ్చి నిన్ను సంతోషింపజేస్తారు. దేవుడు అట్టి కృప నీకు దయచేయునుగాక. ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, మహిమగల ప్రభువా, నీ కొందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీరు తేటగా, సూటిగా, స్పష్టంగా మాతో మాట్లాడినందుకై వందనాలు. మా నాయన, మీ వాక్యం మమ్మలను ఆదరించునుగాక. మేము మీ యందు విశ్వసిస్తున్నాం. మా విశ్వాసాన్ని దాటి నువ్వు ఎంత మాత్రం వెళ్ళవు. మా నాయన, మా ప్రియులందరినీ కనికరించు. వారు మిమ్మల్ని విశ్వసిస్తుండగా తమ భారములను మీపై మోపుచుండగా వారికి సహాయము చేయమని, కృపతో నింపుమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.